రాజు వాస్తు ప్రేక్షకులు నమస్కారం. నా పేరు బి ప్రభాకర్. నేను వాస్తు సలహాదారుని. ఈరోజు అంశం ఏంటంటే, వెనకట రాజులు కానీ డబ్బున్నవారు కానీ 40 రకాల గృహాలు నిర్మించుకునేవారు. ఆ గృహాల పేర్లు మనం ఇప్పుడు చూద్దాం. సౌకర్యవంతం కోసం 40 రకాల గృహాలు నిర్మించుకునేవారు. అందులో మొదటిది వాసగృహము, రెండవది వంటిల్లు, మూడోది కూపము, నాలుగోది భోజన గృహము, ఐదవది దేవతా గృహము, ఆరవది గృహిణి గృహము, ఏడవది ఆయుధ గృహము, ఎనిమిదవది శయన గృహము, 9 వాసనాలయము, 10వది హేమరత్నాలయము, 11వది హోమకర్ణ గృహము, 12వది స్నాన రూము గది, 13వది చరణాలయము, 14 నూతకాలయము, 15 దాసాలయము, 16వది అనుచరణాలయము, 17 గోశాల, 18 వాహనశాల, 19 బాలాలోకన మండపము, 20 వివాహ మండపము, 21 వస్త్రాధారణ గృహము, వస్త్రములు మార్చుకుని గది, 22 కన్యకాలయము, 23 బాలగృహము, 24 విద్యాభ్యాస గృహము, 25 తైలభ్యంగాది మండపము, 26 ఆస్థాన మండపము, 27 విలాస మండపము, 28 విలాసిని మండపము, 29 అతిథి గృహము, 30 రక్షణ ఆలయము, ఇంటికి కాపల వాళ్ళ గది, 31 పరివార గృహము, 32 యోహ గృహము, 33 ధన్యకారణ గృహము, 34 ధాన్య గృహము, 35 పుష్పమండపము, 36 శోభనాములు, 37 నాట్య మండపము, 30 కుక్కటవాసము, 39 మేషవాసము, 40 నిత్య అర్చన మండపం.